ఇవ్వడం పట్ల నిరసనగా, అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాదాపు 22 బీసీ సంఘాలు సమావేశమై ఇది బీసీలకు తీవ్రమైన అవమానం, హైకోర్టులో వేసిన కేసు ఏ విధంగా స్టే ఇస్తారు, బలమైనటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను జీవో ఇచ్చారు. నామినేషన్లు వేసే స్టేజ్లో నామినేషన్లు నోటిఫికేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత రిజెక్ట్ చేసేటటువంటి అధికారం లేదు ప్రభుత్వానికి, కోర్టులకు. అయినా ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు పెద్ద ఎత్తున ఇప్పటికే బీసీ సంఘాలు ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరుపుతున్నారు. ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. 14 నాటి బంద్కు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బీసీల నోటికాడే ముద్దను లాక్కుంది. రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది. బీసీలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది బలమైన కేసు. ఒకవైపు జీవో తీశారు, అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, పార్టీ పరంగా రామచంద్రరావు కూడా మద్దతు ప్రకటించారు. అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతు ఉంది. అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటికాడి అన్నముద్ద లాక్కొని అవమానపరిచారు. కాబట్టి దీని మీద నిరసిస్తూ 14న తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో ఈ బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యము తీర్పుకు నిరసన. అదే వారికి మొదటి 2 రోజులు ఇవ్వలేదు. గవర్నర్ దగ్గర కాదు. మీకు ఒకటి చెప్పాలి ఎగ్జాంపుల్. 1980లో అది అప్పుడు ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు. నేను కొట్లాడినా 80లో, అంటే 45 ఏళ్ల కింద. అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు, జీవో తీశాడు. అసెంబ్లీలో తీర్మానం లేదు, క్యాబినెట్లో తీర్మానం లేదు, ఆర్డినెన్స్ లేదు, చట్టం చేయలేదు. ఖాళీ జీవో తీస్తే హైకోర్టులో వేస్తే కేసు గెలిచింది. ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. డిపెండ్ కూడా గట్టిగా చేయాలని నేను ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడానికే ఈ బంద్. ఎందుకు లేదు? ఇప్పుడే చెప్తానే. 243 D6లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా ఉంది. మీరు రాజ్యాంగాన్ని చదవండి ఒకసారి. ఆ ప్రభుత్వంకే అధికారం ఇచ్చారు. దీన్ని వాళ్ళు కట్టుదిట్టంగా పకడ్బందీగా అమలు చేయాలి. అందుకే మరింత ఒత్తిడి చేయడం. దీన్ని బీసీలు అంటే చిన్న చూపు జరుగుతుంది, బీసీలు అంటే లెక్కలేనితనం ఉంది, బీసీల సత్తా ఏమిటిదో చూపెడతాం. అందుకే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం. మరి ఇంత పకడ్బందీ ఉన్నటువంటి సమస్యకు రాజ్యాంగ భద్రత ఉంది, సుప్రీంకోర్టు భద్రత ఉంది, అసెంబ్లీలో చట్టం చేశారు అన్ని పార్టీలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ ఉంది. ఈ వాదనలన్నీ గట్టిగా ఇప్పించాలి. రెండవది, తీర్పు కూడా 30 సంఘాలు వేశాయి. ఒక రోజు ముందు మేము స్టే ఇవ్వమన్నది కోర్టు. సేమ్ డే తెల్లారే
మధ్యాహ్నం దాకా స్టే ఇవ్వమని అడిగితే కూడా నో అన్నారు. అందరి వాదనలు వినిపించాలి 30 సంఘాలే అని చెప్పాం. సరే అని చెప్పారు. వాదనలు వినిపించకుండా 30 సంఘాలను లెక్క చేయకుండా వాదన వినిపించకుండా స్టే ఎట్లిస్తారు? మీకు కనిపిస్తుంది ఇంత అన్యాయం. మీరు కూడా ప్రశ్నించాలి.